ఇటీవల ప్రకటించిన స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఆ గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వ్యవస్థ లోపమో అధికారుల నిర్లక్ష్యమో ఆ ఊరికి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లేకుండా చేశాయి. ఇటీవల సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ రిజర్వేషన్లలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కురివి మండలం లింగ్యాతాండా గ్రామ పంచాయతీకి బీసీ మహిళా రిజర్వేషన్ కేటాయించారు. బీసీలు లేని గ్రామ పంచాయతీకి బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడమే ఇక్కడ అసలు సమస్య. ప్రస్తుతం లింగ్యాతాండా గ్రామ పంచాయతీల కేవలం ఒకే ఒక్క బీసీ ఓటు ఉంది, అది కూడా పురుషుని ఓటు. ఈ గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో భాగంగా బీసీ మహిళ రావడంతో ఈ గ్రామంలో పంచాయతీకి పోటీ చేసే వీలు లేకుండా పోయింది. 10 ఏళ్ల క్రితం చిలుకోడు నుంచి 2 బీసీ కుటుంబాలు వలస వచ్చి లింగ్యాతాండాలో స్థిరపడినందున వారికి గ్రామంలోనే బీసీ ఓటు హక్కు కల్పించారు. కానీ 5 ఏళ్ల క్రితమే ఆ 2 బీసీ కుటుంబాలు తిరిగి వాళ్ల ఊర్లకి వెళ్లిపోయారని తెలిపారు. కానీ వారి ఓట్లను లింగ్యాతాండా గ్రామ పంచాయతీలోనే కొనసాగించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల జాబితా నుంచి వారి ఓట్లను తొలగించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా తొలగించే క్రమంలో ఒక ఓటు ఇంకా గ్రామంలోనే ఉన్నట్లు తెలిపారు. ఆ ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలలో తాము పోటీ చేసే వీలు లేకుండా బీసీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడం పట్ల తాండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 100% ఎస్టీలు ఉన్న తమ గ్రామ పంచాయతీని ఎస్టీ రిజర్వేషన్ చేయాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని గ్రామస్తులు కోరుతున్నారు. స్థానిక సంస్థల లోపల ఏదైతే రిజర్వేషన్లు ప్రకటించారో ప్రభుత్వం, అది లోపభూయిష్టంగా ఉంది. అది జనాభా ప్రకారం ఫుల్ జనాభా ఉన్నటువంటి ఈ గిరిజన లంబాడి తండాల లోపల బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం వీళ్లను బలి చేయడం అనేది అన్యాయం. గిరిజనులుగా మేము దాన్ని ఖండిస్తున్నాం. మేము ఒక్కరేమే కాదు, ఈ రాష్ట్రంలో అది సునామీలా ఉద్యమం వస్తుంది. ఈ కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఆ విధంగా కాకుండా ఏదైతే గిరిజనులు, నాది ఫుల్ లింగతండ, నాది ఇక్కడ అందరు కూడా లంబాడి ఓటర్సే ఉంటారు, గిరిజనుల ఓటర్సే ఉంటారు. ఎక్కడో ఒక బీసీ మెన్ ఉంటే అది బీసీ ఉమెన్ గా రిజర్వ్ చేసి ఆ ఉమెన్ కి ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం అనేది అది లోపభూయిష్టంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎట్లా పర్యవేక్షణ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తండే కాకుండా ఇక చాలా తండాల్లో ఈ విధంగానే బీసీలకు 42% ఇవ్వడం కోసం ఈ తండాలకు మీద పడడం అనేది అన్యాయం. దీన్ని ఖండిస్తున్నాం. ఏదైతే పునరాలోచించి ఈ తండాల లోపల బీసీలకు కాకుండా ఎస్టీలకే ఇవ్వాలని చెప్పి కోరుతూ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ విధంగా చేయాల్సిందిగా మనం చేస్తున్నాం.